స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేసి 45 రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ నోవోటెల్ హోటల్లో ఇండియా యూరప్ వ్యాపార ప్రతినిధుల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అర్మేనియా ఆర్థిక మంత్రి, భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి హాజరయ్యారు. పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకాలు, వేగంగా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో ఏపీకి పోటీ లేదని చంద్రబాబు తెలిపారు. విశాఖను ప్రపంచ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడంపై సీఎం చంద్రబాబు నివేదికను ఆవిష్కరించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ సదస్సులో సీఎం చంద్రబాబు హాజరై విశాఖ ఎకనామిక్ రీజియన్ 2040 మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు. అనంతరం 2040 మాస్టర్ ప్లాన్ విడుదల చేశారు. గ్లోబల్ ఎకనామిక్ హబ్గా విశాఖ రీజియన్ అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీకి మరో భారీ పెట్టుబడి రాబోతోందని, రెన్యూ పవర్ 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రెన్యూ పవర్ పెట్టుబడులు పెడుతోందని అన్నారు. పునరుత్పత్తి శక్తి రంగంలో భారీ ప్రాజెక్టులను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. సోలార్, ఇంగాట్ అండ్ వాఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో పూర్తిస్థాయి పెట్టుబడులు పెడుతూ ఉండడం గర్వంగా ఉందని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. మెడికల్ కాలేజీల వ్యవహారంపై రాద్ధాంతం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మదనపల్లి వాసులకు క్షమాపణ చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పులివెందులలో కోట్లాది రూపాయలతో మెడికల్ కాలేజీ నిర్మించి మదనపల్లెకు 27 కోట్లు కేటాయించి పూర్తి చేయలేకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను జీర్ణించుకోలేని జగన్ ఎలాగైనా కూటమిని విడగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నాడని, అది వైసీపీకి జన్మలో జరగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో అవినీతి చేసిన నాయకులంతా జైలుకు వెళ్లక తప్పదన్నారు. ఇకపై ఎక్కడా విద్యుత్ కష్టాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఏపీకి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నెల్లూరులో చంద్రన్న విద్యుత్ వెలుగులు పేరిట ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శరవేగంగా పనులు పూర్తి చేయించారు. ఏపీలోనే మొట్టమొదటిగా పూర్తి చేసి స్థానిక రైతులతో ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కోటమిరెడ్డిని ప్రశంసించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కూటమి ప్రభుత్వ పరిపాలన తీరును ప్రజలు ప్రశంసిస్తున్నారని అన్నారు. త్వరలో ఏపీ వ్యాప్తంగా ప్రజల విద్యుత్ కష్టాలు పూర్తిగా తీరనున్నాయి. చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంతంలో అటవీ భూముల ఆక్రమణను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే ద్వారా ఇటీవల పరిశీలించారు. అందుకు సంబంధించిన వీడియోను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఇటీవల వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గత ప్రభుత్వంలో ఉన్న ఒక వ్యక్తి యాటిట్యూడ్ చూసి కంపెనీలు వెళ్లిపోయాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ హయాంలో అమర్ రాజా బ్యాటరీస్, లూలు లాంటి కంపెనీలను తరిమేశారన్నారు. మళ్లీ ఇప్పుడు సీఎం చంద్రబాబు బ్రాండ్ చూసి కంపెనీలు ఏపీకి వస్తున్నాయన్నారు. విశాఖ సిఐఐ సమ్మిట్ సందర్భంగా రుషికొండ బీచ్లో కూటమి ప్రభుత్వ అభిమాని నరసింహ తయారు చేసిన సైకత శిల్పాన్ని ఆయన సందర్శించారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో సిఐఐ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా జీవీఎంసీ 40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొత్త రోడ్లు, ఫుట్పాత్లు వేసి 16 బస్ బేలకు మరమ్మతులు చేశారు. అతిథులు ప్రయాణించే జంక్షన్లను అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా మార్చారు. ఈ సదస్సును జీరో వేస్ట్ ఈవెంట్గా నిర్వహించడానికి జీవీఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం నాణ్యతను మంత్రి పరిశీలించారు. ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించామని అన్నారు. మరో 3 రోజుల్లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని చెప్పారు. ఇక రైతుల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మంత్రి సంధ్యారాణి అధికారులకు సూచించారు. సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పర్యటించారు. కదిరిలో 41 మందికి సీఎం సహాయ నిధి నుంచి 46 లక్షల విలువైన చెక్కుల్ని అందజేశారు. పేదల వైద్యానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. జగన్ రెడ్డికి అధికార దాహం తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోరన్న పాపాన పోలేదని అన్నారు. గడిచిన 15 నెలల కాలంలో 2,24 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని అందజేశామని అన్నారు. కృష్ణా జిల్లా మోవ మండలం
అయ్యంకిలో కోత మిషన్లతో మార్పిడి చేసిన ధాన్యపు రాసుల్ని పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పరిశీలించారు. రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వడ్లను గోనె సంచుల్లో నింపుతూ రైతాంగాన్ని ఆయన ఉత్సాహపరిచారని అన్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతాంగానికి సహాయంగా ఉండాలని ఎమ్మెల్యేలకు కూటమి నాయకత్వానికి సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని కుమార్ రాజా గుర్తు చేశారు. టీటీడీలోని అన్ని వ్యవస్థల్లో ఇంకా గత ప్రభుత్వ దొంగలు ఉన్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. నెయ్యి కల్తీ కుట్ర వెనుక ఓ మత సంస్థ హస్తం ఉందన్నారు. జేఈఓ కార్యాలయంలో పనిచేసిన సిబ్బందిని 5 ఏళ్లలో పాలక మండలి సభ్యులను సైతం విచారించి అరెస్ట్ చేయాలని అన్నారు. దేవుడే సుప్రీం, అధికారం తాత్కాలికమని అన్నారు. ధర్మారెడ్డికి ఇంకా కొన్ని సంస్థల వ్యక్తులు భజన చేస్తున్నారని అన్నారు. లడ్డూ తినిపిద్దామని తీసుకువెళ్తే ధర్మారెడ్డి తోసి వెళ్లిపోయారని అన్నారు. 2 రోజుల్లో సిట్ అధికారుల్ని కలిసి తమకు తెలిసిన విషయాలను సిబిఐ, సిట్ అధికారులకు అందజేస్తామన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని వార్డు మండల పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ పెందుర్తి ఇన్ఛార్జ్ గండి బాబ్జీ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్తగా పార్టీ పదవులకు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ బాబ్జీ శుభాకాంక్షలు తెలిపారు. పదవులు దక్కలేదని ఎవరూ నిరాశ పడాల్సిన అవసరం లేదని, కష్టపడి పార్టీలో పనిచేస్తే ప్రతి ఒక్కరికి పార్టీ పదవులు దొరుకుతాయని అన్నారు. పరకామణి దొంగతనం కేసులో పాత్రధారులు కాదు, అసలైన సూత్రధారులు ఎవరో సిట్ తేల్చాలని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్, టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ నీలాయపాలెం విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నాటి పాలక అధికార వర్గం నేరాన్ని ఎందుకు కప్పిపుచ్చుకోవడానికి, మాఫీ చేయడానికి ప్రయత్నించారని ప్రశ్నించారు. టీటీడీకి సంబంధించిన ప్రతి రూపాయికి వెంకటేశ్వర స్వామి యజమానని, మీరు ట్రస్టీలు మాత్రమేనని అన్నారు. కల్తీ నెయ్యి, పరకామణి కేసుల్లో అసలైన సూత్రధారులు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఏబి ధర్మారెడ్డిలేనని విజయ్ కుమార్ ఆరోపించారు. గూగుల్ టేకౌట్ ద్వారా అన్నీ బయటపడతాయని అన్నారు. ఢిల్లీలో యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సదస్సులో గూగుల్, మెటా, బోయింగ్, లీక్హీడ్, మార్టిన్తో పాటు 15 అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఇంటర్నేషనల్ కంపెనీలను సీఎం ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 42 టేబుల్స్లో 10 రౌండ్స్లో లెక్కింపు పూర్తవుతుంది. మొత్తం 407 ఈవీఎం కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్కి 42 ఈవీఎంల కౌంటింగ్ పూర్తి కానుంది. షేక్పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఎర్రగడ్డ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియనుంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం విద్యా, వైద్యానికి పెద్దపీట వేస్తుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం పేదవారికి భద్రత కల్పించాలని, ఎన్ని కష్టాలు ఎదురైనా వారి కోసం పనిచేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. ప్రజల దీవెనలు, ఆశీస్సులు ఇందిరమ్మ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండాలన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై పలువురు మంత్రికి వినతి పత్రాలు అందించారు. కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో సమస్యలపై కేంద్రానికి మరోసారి తుమ్మల లేఖ రాశారు. మోంతా తుపాను, అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, రైతులకు ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సోయాబీన్ ఏక్యూ ప్రమాణాల్లో సడలింపు చేయాలని మంత్రి తుమ్మల కోరారు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ రైతులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసీరులో దేవాలయ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. 10 ఏళ్లలో ప్రజల ఆశలు నెరవేరలేదని ఆయన విమర్శించారు. అందుకే ప్రజలంతా ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అనేక వాగ్దానాలు చేశామని, వాటన్నింటినీ నెరవేరుస్తామని భట్టి చెప్పారు. ప్రజల సంక్షేమం ప్రభుత్వ బాధ్యతని, మధిర నియోజకవర్గంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుంటామని తెలిపారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కలిశారు. 2021 నుంచి ఇప్పటి వరకు డిస్మిస్ అయిన 1300 మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని కవిత విజ్ఞప్తి చేశారు. డ్రైవర్లు, కండక్టర్లను
చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించారని 1300 మందిలో 491 మందిని తిరిగి విధుల్లో తీసుకుంటామని గతంలోనే ఉత్తర్వులు ఇచ్చారని, కానీ వారిని విధుల్లోకి తీసుకునే ఆలోచన సంస్థకు లేదని ఎండీని కలిసిన తర్వాతే తెలిసిందని అన్నారు. వెంటనే 491 మంది కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. మిగతా కార్మికుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని మంత్రి ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన బీఆర్ఎస్ నేతలు పోలింగ్కు 2 రోజుల ముందే చేతులెత్తేశారని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేందర్ రెడ్డి రౌడీయిజానికి భయపడేది లేదని అన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని, వరద బాధితులకు సాయం చేయలేదని ఆయన ఆరోపించారు. అక్రమ కట్టడాలు, నాలాల ఆక్రమణలు ప్రోత్సహిస్తున్న వారు ఎవరో త్వరలోనే బయటపెడతామని దాస్యం వెల్లడించారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను ఏర్పాటు చేసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బాపట్ల నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మతో కలిసి కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. విజన్ యాక్షన్ ప్లాన్ యూనిటీ కార్యాలయాల్లో ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశాలు నిర్వహించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రజా సమస్యలపై ప్రజల్ని కలుసుకొని మాట్లాడుకోవడానికి, వారి సమస్యలు పరిష్కరించడానికి మంచి వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిపిఐ ముందుంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జిల ఈశ్వరయ్య అన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత కర్నూలు జిల్లాకు మొదటిసారి రావడంతో ఈశ్వరయ్యకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని ఈశ్వరయ్య అన్నారు. నిరుద్యోగ భృతి 3000 హామీ ఏమైందని ప్రశ్నించారు. సీలింగ్ భూములు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతే అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ నేతలు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎల్లూరు గ్రామ శివారులో సీలింగ్ భూమిని అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల నరసింహ, జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ ఆరోపించారు. 1995-96 సంవత్సరం వరకు సీలింగ్ భూములుగా ఉన్నాయని, వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు స్పందించి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని తహసీల్దార్ భరత్కు వినతి పత్రం అందజేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని స్మైల్ డీజీ పాఠశాల ప్రిన్సిపాల్పై పీడీఎస్యూ నాయకులు దాడి చేశారు. ఈ ఘటనకు నిరసనగా ప్రైవేట్ స్కూళ్ల సంఘం బంద్కు పిలుపునిచ్చారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద కొల్లేరు వాసులు ఆందోళన చేశారు. ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించిన 17 గ్రామాల కొల్లేరు వాసులు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్న భూముల్లోకి వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరంలో కేవలం 3 నెలలు మాత్రమే వరి సాగు చేసుకుంటున్న తమపై ఫారెస్ట్ అధికారులు అక్రమ కేసులు పెడుతున్నారని కొల్లేరు వాసులు ఆరోపించారు. రైతులతో కలిసి వచ్చిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా కలెక్టర్, ఫారెస్ట్ అధికారులకు కొల్లేరు వాసులు వినతి పత్రం అందించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మన్నూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యాశాఖ సమగ్ర శిక్షణ, సాహిత్య, విద్య, ఐఈ విభాగం వికలాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి రాజంపేట, కోడూరు నలుమూలల నుంచి వచ్చిన పాఠశాల వికలాంగ విద్యార్థులైన 120 మందికి అవయవాలకు కావలసిన మిషనరీలు, బ్యాటరీ సైకిల్కు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందజేస్తామని నిర్వాహకులు భాస్కర్ తెలిపారు. పత్తి అమ్మకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన కిపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ నిబంధన రైతులకు ఇబ్బందిగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తడిసిన పత్తిని విక్రయించుకోలేక రైతులు నానాయాతన పడుతున్నారు. తేమ 12% దాటితే సీసీఐ కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు ఇంటి వద్దే ఆరబెట్టుకోవాల్సి వస్తోంది. అయితే జైనాథ్ మండలం లక్ష్మీపూర్లో ఓ రైతుకు చెందిన పత్తి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో మాజీ మంత్రి జోగు రామన్న బాధిత రైతును పరామర్శించారు. వెంటనే ప్రభుత్వం తడిసిన పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంతంలో నివసించే పేదల ఆరోగ్యమే మా ప్రథమ ధ్యేయమంటూ గ్రామంలోని 400 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం, డాక్టర్ యశోద, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో మహిత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 400 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల రోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆలయ ఉద్యోగి అప్పన్న సిఆర్ఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో గత నెల 11న వైజయంతి కళ్యాణ మండపానికి లైటింగ్ నిమిత్తం ఎంఆర్ ద్వారా 5,990 రూపాయలు అద్దె కట్టించుకున్నాడు. అయితే ఆ నగదును దేవస్థానానికి జమ చేయలేదు. దాంతో విచారణ చేపట్టిన ఆలయ అధికారులు నగదు జమ చేయడంలో ఆలస్యం చేసిన అప్పన్నపై చర్యలు తీసుకున్నారు. ఈవో సత్యనారాయణమూర్తి ఉద్యోగి అప్పన్నను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఈ నెల 23న సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. అయితే ఇవాళ జరిగే మహానారాయణ సేవతో జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పుట్టపర్తికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉండడంతో ఆలయ అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో నారాయణ సేవలు ఏర్పాటు చేశారు. వేడుకల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఈ నెల 27 నుంచి అంతరాలయ దర్శనం పునఃప్రారంభం కానుంది. గతంలో ఆలయానికి వచ్చిన భక్తులు అంతరాలయం, ముఖమండపం ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించి పూజలు నిర్వహించేవారు. కరోనా సమయంలో ముఖమండపం, అంతరాలయ దర్శనాలు నిలిపేశారు. రాష్ట్రంలో మిగతా దేవాలయాలలో అంతరాలయ దర్శనం పునఃప్రారంభించినప్పటికీ ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో మాత్రం పునఃప్రారంభించలేదు. ఈ క్రమంలో ఈ నెల 27 నుంచి భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నంద్యాల జిల్లా మంగంపేట జలపాతం పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మంగంపేట జలపాతానికి జలకళ సంతరించుకుంది. పాలలాంటి నొరగతో కొండల మధ్య నుంచి జాలువారే జలపాతం అందాలు పర్యాటకుల్ని కనువిందు చేస్తున్నాయి. సెలవు రోజుల్లో వివిధ ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రేమికులు జలపాతం అందాలు చూసేందుకు వచ్చి సరదాగా గడుపుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలోని చంద్రవంక వాగులో మొసలి కలకలం రేపింది. మొసలిని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రామా టాకీస్ లైన్ ప్రాంత ప్రజలు వాగు సమీపంగా వెళ్లిన సమయంలో నీటిలో కదులుతున్న మొసలిని గమనించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ శాఖ అధికారి కె వేకయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బోన్లు ఏర్పాటు చేసి మొసలిని పట్టుకుంటామని తెలిపారు. ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏలూరు విజయ్ విహార్ సెంటర్లోని వైన్ షాప్లో చోరీ జరిగింది. కొంతకాలం క్రితం ఇదే వైన్ షాప్లో మద్యం తాగుతూ వ్యక్తి మృతి చెందడంతో ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. నిన్న రాత్రి సీజ్ చేసిన షాపు తాళాలు పగలగొట్టిన దుండగులు 1,50,000 రూపాయల విలువైన మద్యం బాటిల్స్ చోరీ చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లా వైరాలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. అయ్యప్ప స్వామి ఆలయం వద్ద బైక్ క్రాస్ చేస్తూ కింద పడిపోయినట్లు నటించి సహాయం చేయడానికి వచ్చిన ఓ భక్తుడి జేబులోంచి 2 కేటుగాళ్లు ఫోన్ చోరీ చేశారు. ఫోన్ కనిపించకపోవడంతో ఆ భక్తుడు ఆలయ సీసీ ఫుటేజ్ పరిశీలించాడు. బైక్పై వచ్చిన 2 దొంగలు చోరీ చేసినట్లుగా గుర్తించాడు. ఇప్పటికే ఆ ప్రాంతంలో 50 సెల్ ఫోన్లు చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పాత హౌసింగ్ బోర్డు కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. విశ్వభారతి స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న డాక్టర్ విజయ్ కుమార్ ఇంట్లో చోరీ చేశారు. 15 తులాల వెండి, 2 తులాల బంగారం దొంగలు ఎత్తుకు వెళ్లారు. ఈ నెల 9వ తేదీ ఆదివారం కుటుంబంతో కలిసి తిరుపతికి వెళ్లిన సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. డాక్టర్ విజయ్ కుమార్ ఫిర్యాదుతో గద్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ బండ్లగూడలో దొంగ హల్చల్ చేశాడు. కిస్మత్పూర్లోని ఓం నగర్ కాలనీలో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ 30 తులాల బంగారం ఎత్తుకు వెళ్లాడు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కుతుబుల్లాపూర్లో దొంగలు బేభత్సం సృష్టించారు. నల్లపోచమ్మ ఆలయంలోకి చొరబడి అమ్మవారి చీరలు, హుండీలోని డబ్బులు చోరీ చేశారు. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అయితే అమ్మవారి నగలు రోల్డ్ గోల్డ్ అని గ్రహించిన దొంగలు గుడి ఆవరణలో పడేసి వెళ్లిపోయారు.
ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆధారాలు జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సులో పొగలు వచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మద్దూరు స్టేజి వద్ద ఈ ఘటన జరిగింది. పరిమితికి మించి 170 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో పొగలు రావడాన్ని గుర్తించిన వాహనదారులు డ్రైవర్కు చెప్పారు. వెంటనే బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపేశాడు. వెంటనే ప్రయాణికులంతా కిందకు దిగిపోయారు. దాంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అలాగే వెళ్లి ఉంటే బస్సు టైర్లు పేలిపోయి ఉండేవని డ్రైవర్ తెలిపాడు. నెల్లూరు జిల్లా దొత్తలూరు వద్ద జాతీయ రహదారి మరమ్మతులు నిబంధనలకు విరుద్ధంగా జరగడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రహదారిపై కొత్త లేయర్ వేసే క్రమంలో గుత్తేదారులు నిబంధనలకు విరుద్ధంగా మిల్లింగ్ పనులు చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. నిర్ణీత దూరంలో మాత్రమే మిల్లింగ్ చేయాల్సి ఉండగా హైవే సిబ్బంది పర్యవేక్షణ లేకుండా కిలోమీటర్ల మేర మిల్లింగ్ పనులు చేస్తూ ఉండడంతో వాహనదారులు బ్యాలెన్స్ తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. మిల్లింగ్ ద్వారా వచ్చిన వేస్ట్ను రోడ్డు మార్జిన్లో వేయాల్సి ఉండగా కాంట్రాక్టర్లు వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. 6 నెలల బిడ్డను చంపి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగింది. చోడవరం కనక మహాలక్ష్మి నగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉమామహేశ్వరరావు, వీణా దంపతులు ఉంటున్నారు. వీణా భర్త ఉమామహేశ్వరరావు బుచ్చయ్యపేట మండలం కేపీ అగ్రహారంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. బుధవారం సాయంత్రం వీణ ఉరేసుకుని మృతి చెందగా మంచం పక్కనే బాబు విగత జీవిగా పడి ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం వీణకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, యథావిధిగా తాను స్కూల్ నుంచి వచ్చానని, తనకేమీ తెలియదని భర్త ఉమామహేశ్వరరావు చెబుతున్నాడు. ఉమామహేశ్వరరావు వరకట్నం కోసం వేధించేవాడని వీణ తండ్రి, సోదరుడు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో కోల్కతా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్ ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ముకుల్ రాయ్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బీజేపీ నేతలు కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘంగా విచారణ చేసిన ధర్మాసనం ముకుల్ రాయ్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. ఢిల్లీ కారు పేలుడు కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పేలుడు సమయంలో డాక్టర్ ఉమర్ కారులో ఉన్నట్లు నిర్ధారించారు. కారు స్టీరింగ్ దగ్గర ఇరుక్కున్న కాలు నుంచి DNA సేకరించారు. తల్లి DNAతో ఉమర్ శాంపిల్స్ మ్యాచ్ అయినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో దర్యాప్తు బృందాలు మరో డాక్టర్ను అరెస్ట్ చేశాయి. డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ను కాన్పూర్లో అరెస్ట్ చేశారు. డాక్టర్ షాహినాతో అతను నిత్యం టచ్లో ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఆరిఫ్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. యూనివర్సిటీ లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే అల్ ఫలాహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అహ్మద్ సిద్దికీపై గతంలో చీటింగ్ కేసు నమోదైంది. 7.5 కోట్ల రూపాయలకు సంబంధించిన కేసులో సిద్దికీ కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించాడు. మరోవైపు ఢిల్లీలో పేలుడు తర్వాత NIA అధికారులు ఫలాహ్ యూనివర్సిటీలో సోదాలు నిర్వహించారు. డాక్టర్ షాహీన్ కారు యూనివర్సిటీలో స్వాధీనం చేసుకోవడంతో ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రకుట్ర భగ్నం కేసులో తెలుగు అధికారి కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం శ్రీనగర్ SSPగా ఉన్న సందీప్ చక్రవర్తి మొదట జైషే మహమ్మద్ పోస్టర్లను గుర్తించారు. ఆ తర్వాత పోస్టర్లు అంటించిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వారిని ప్రశ్నించగా ఉగ్రకుట్ర బయటపడింది. దీంతో ఫరీదాబాద్ తనిఖీల్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పేలుడులో మరణించిన ఉగ్రవాది ఉమర్కు సంబంధించి వీడియో ఇప్పుడు కీలకంగా మారింది. ఫరీదాబాద్ నుంచి ఢిల్లీ వచ్చిన డాక్టర్ ఉమర్ తొలుత బదర్పూర్ టోల్ ప్లాజాను క్రాస్ చేశాడు. ఆ తర్వాత మయూర్ విహార్, ఎర్రకోట వద్ద ఉమర్ రెక్కీ నిర్వహించినట్లు కూడా సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వీడియోల ఆధారంగా ఉగ్రవాది ఉమర్ ఎక్కడెక్కడ సంచరించాడు అన్నది లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్ర అమరావతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేదికపైనే వరుణ్ణి కత్తితో పొడిచిన దుండగులు పారిపోతుండగా వారిని వెడ్డింగ్ డ్రోన్తో వెంబడించిన సంఘటన సంచలనంగా మారింది. అమరావతి సాహిల్ లాన్లో ఓ పెళ్లి జరుగుతోంది. అందరూ చూస్తూ ఉండగానే నిందితుడు వేదికపైకి వచ్చి వరుడిపై కత్తితో 3 సార్లు దాడి చేశాడు. అడ్డుకోబోయిన వరుడి తండ్రిపై కూడా దాడి చేసి పారిపోయాడు. అయితే ఆ సమయంలో వివాహ వేడుకను చిత్రీకరిస్తున్న డ్రోన్ ఆపరేటర్ వెంటనే అప్రమత్తమై పారిపోతున్న నిందితుల్ని డ్రోన్తో వెంబడించాడు. సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు వారి కదలికల్ని డ్రోన్ కెమెరాలో బంధించారు. కేసు దర్యాప్తులో డ్రోన్ ఫుటేజీ కీలకంగా మారింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ ట్రైనర్ విమానం తిరుచి పుదుకోట్టై జాతీయ రహదారిపై అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఉన్న పైలట్, మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. అకస్మాత్తుగా రహదారిపై విమానం ల్యాండ్ కావడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు. సాంకేతిక సమస్య కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఢిల్లీ కారు పేలుడుకు సంబంధించి దర్యాప్తునకు సాయం చేస్తామన్న భారత్ తిరస్కరించిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో అన్నారు. ఘటనపై భారత అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. కెనడాలో G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో మార్క్ రూబియోతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక ప్రపంచ సమస్యలపైన చర్చించారు. అమెరికా షట్డౌన్ ముగిసింది. షట్డౌన్ ముగింపు బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. అంతకుముందు అమెరికా కాంగ్రెస్లో బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా 222 మంది సభ్యులు ప్రభుత్వ షట్డౌన్ ముగింపునకు సానుకూలంగా ఓట్లు వేశారు. మరో 209 మంది సభ్యులు షట్డౌన్ ముగింపును వ్యతిరేకిస్తూ ఓట్లు వేశారు. 222 నుంచి 209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లుపై ట్రంప్ సంతకం చేయడంతో 43 రోజుల పాటు కొనసాగించిన